जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయేటువంటి రాశి మకర రాశి. ఈ మకర రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి 2వ నెలలో 1వ తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని 15వ తారీఖు గురువారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ 15 తిథుల మధ్య కాలంలో, అంటే 15 రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ 15 రోజుల కాల వ్యవధిలో కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు, కొన్ని విశ్లేషణలు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఈ వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి ఎటువంటి మార్పులు జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురులో పెద్దలైనటువంటి తల్లిదండ్రులకి, అంటే కుటుంబ యజమానులైనటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఒక బాధాకరమైనటువంటి సంఘటనని బాధించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అంటే పిల్లల వలన, ఇంట్లో కూతురు వలనో కొడుకు వలనో పెద్దవాళ్ళు కొంత సఫర్ అవ్వటము, వాళ్ళ పెంపకంలో లోపం వలన, లేదంటే వారు స్నేహితుల వలనో వేరే ప్రేమను పెళ్ళను పెద్దల మాట వినకపోవటము, పెద్దలు ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా నడవటము, ఏదైతే ఈ కుటుంబానికి సంబంధించిన పెద్దలు వారి కడుపును కుట్టినటువంటి బిడ్డల వలన కొంత సఫర్ అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం ఈ రాశి కలిగినటువంటి వారిలో, ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో మాత్రం తప్పకుండా ఈ సమయకాలంలో కొంత బాధించగలిగే సంఘటనలు మాత్రం ఎదురవుతాయి. కానీ ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో కొంత సంతోషించగలిగినటువంటి అంశం ఏమిటంటే, ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి ఈ సమయకాలము చాలా చక్కగా వీరి జీవితాలని ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేదానికి కావాల్సినటువంటి ఒక మంచి పరిస్థితులు అయితే ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా ఎదురవుతాయి. ఇంతకుముందు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితుల్లో మనం చేయగలుగుతామా లేదా అనే పరిస్థితుల నుండి, ఏదైనా ఉద్యోగంలో బదిలీలు ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటే అవుతుందా లేదనే పరిస్థితులు తప్పకుండా వారికి అనుకూలంగా మారటం, వ్యాపారంలో ఏ ఒక్క మనిషి కూడా తమకు సంబంధించినటువంటి బతుకుదెరువులు ఏ రంగాలలో వారి బతుకుదెరువు ఉంటుందో ఆ రంగానికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రము గత కొంతకాలం ఏ వ్యాపారం మీద అయితే రుణ బాధలు చేశారో, దేని వలనైతే కొంచెం వ్యాపారంలో అప్పులు పాలవ్వాల్సిన పరిస్థితులు జరిగినాయో, కుటుంబంలోనూ కొన్ని ఆరోగ్య పరిస్థితులలోనూ కొన్ని బయటికి తీర్చుకోలేనటువంటి వడ్డీల వలన ఇబ్బందులు పడుతున్న రుణబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయకాలంలో వాటి నుంచి బయటపడేదానికి మీకు ఈ సమయం అనేది మీకు స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు. కాబట్టి మీరు కట్టాల్సిన రుణాలు ఉన్నా, మీరు తీర్చుకోవాల్సినటువంటి బాకీలు ఉన్నా, ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు తీరిపోతాయి. కాబట్టి మీరు ముఖ్యంగా వాటి మీద దృష్టి పెట్టడము, ఆయా సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేసుకుంటే మీకు ఆర్థికంగా చాలా బలంగా ఈ సమయం మీకు నిలబడటానికి మాత్రం ప్రాధాన్యమవుతుంది. అదేవిధంగా మీ కుటుంబంలో మీ యొక్క మనుషుల మధ్య కొన్ని ప్రవర్తనల వలన, అంటే ఒకరికి మధ్య భార్యాభర్తలే కానీ అన్నదమ్ముల మధ్య కానీ కొంత ఎడమొఖము పెడమొఖముగా ఉండటము, ఒకరికి మధ్య ఒకరికి కొంచెం ప్రేమాభిమానం తగ్గిపోయే పరిస్థితులు ఎదురవ్వటము, తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య బయట వాళ్ళు కొంత చెప్పుడు మాటలు చెప్పి కొన్ని విభేదాలు, ఇబ్బందులు సృష్టించడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తారు. కనుక మీ కుటుంబాల్లో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది పరుల మాటలను నమ్మి మిమ్మల్ని మీరు ఇబ్బంది ఏర్పరచుకునే ప్రయత్నాలు మాత్రం చేసుకోకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. అలాగే ఈ రాశి అయినటువంటి వారి యొక్క స్త్రీ పురుషుల మీద కొంతమంది లేనిపోయినటువంటి అభండాలు, అపనిందలు, అపవాదాలు వేసి సమాజంలో ఏదో ఒక విధంగా వీరి గౌరవమర్యాదలను చెడగొట్టడానికి, మంచిగా ఉన్న వారిని తీసుకెళ్లి బుడదగుంటలో పడేసేదానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి కొన్ని స్నేహాలకి, కొంతమంది వ్యక్తితో కలిసి చేసేటటువంటి కొన్ని స్వాపతలకి వీలైనంత వరకు దూరంగా ఉండటం చాలా మంచిది.
ఇక ఈ రాశి అయినటువంటి వారిలో కుటుంబంలోనూ శుభ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు, అంటే గత కొంతకాలంగా ఒక భూమి కొనుక్కోవాలి, గృహం నిర్మించుకోవాలి, ఒక వివాహానికి సంబంధించిన ఒక బంధం ముడిపడాలి, పెళ్లి కుదరాలి, లేదంటే ఏదైనా ఒక వస్తువు విలువైందో కొనుగోలు చేయాలని ఈ తరహా సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి విషయాలలో మాత్రం ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో మాత్రము తప్పకుండా మీ గత కాలంలో జరగాల్సినవి ఆగిపోయినవి ఉన్నా ఈ సమయంలో గత కొంతకాలంగా చూస్తున్న ముడిపడిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మాత్రం తప్పకుండా మీకు ముడిపడతాయి. కాబట్టి ఎప్పుడైతే మనకు అనుకూలమైనటువంటి టైం ఉంటుందో ఆ టైంలోనే మనం చేయదగినటువంటి పని చేయాలి. ఉదాహరణకి మనం 1 నుంచి 2 గంటల మధ్య చేయాల్సినటువంటి భోజనము అది మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య చేస్తే మనకి ఏ విధంగా అయితే దాని అరుగుదల తగ్గిపోతుందో అలాగే మనిషి జీవితంలో కూడా ఆ సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ పనిని తలపెడితే అది ఇన్ టైంలో ఆ పని కరెక్ట్గా జరిగిపోతుంది. అలాగే మీ శుభకార్యాలకు సంబంధించిన పనులని ఈ సమయకాలంలో మీకు తప్పకుండా కలిసి వస్తుంది కాబట్టి చేసుకోవాల్సింది చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో మాత్రము కుటుంబ బాధ్యతలని వారు తీర్చగలిగేటటువంటి పరిస్థితులు కొన్ని జరగటం, కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా వారి వారి యొక్క బాధ్యతలను పోషిస్తూ కుటుంబంలో ఏదైతే కొంత శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ఉన్నాయో అవి తప్పకుండా విజయప్రదం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న చికాకుల సమస్యలు తలెత్తే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి చిన్న చిన్న విషయానికి కూడా మీరు ఆవేశాలకు వెళ్ళటము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం చేయొద్దు. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది స్త్రీలలో పురుషులకు కానీ పురుషులలో స్త్రీలకు కానీ గతంలో ఏర్పడిన కొన్ని స్నేహాలు ఏవైతే ఉన్నాయో ఆ స్నేహాలని ఈ సమయకాలంలో వీలైనంత వరకు మానుకోవడం మంచిది. లేదంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని సమస్యలు ఏర్పడటము, లేదంటే నలుగురిలో నవ్వులు పాలయ్యే పరిస్థితులు ఎదురవడం జరుగుతాయి. ఇక పిల్లల యొక్క విద్యా విధానాల్లో మాత్రం చాలా సక్రమంగా నడుస్తుంది. ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు కాస్త అనుకూలంగానే మారుతాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి భయపడవలసిన పని లేదు. ఇక చెడు ప్రయోగాలు, కొంతమంది మీరంటే గిట్టనటువంటి వారు ఏదో ఒక కొన్ని చెడు ప్రభావాల్లో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవటం, ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మకూడదు అనేది కాస్త చూస్తే జాగ్రత్త పడగలిగితేనే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ 9వ తారీఖు శుక్రవారము అమావాస్య రోజు వచ్చేసరికి మీరు ఏదైనా మీరు దగ్గరలో, అంటే మీరున్న ఇంటి దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, రామాలయం కానీ, శివాలయం కానీ ఈ ఆలయాలకు వెళ్ళి తప్పకుండా ఉదయకాలంలో ఆ ఆలయాల్లో దర్శనం చేసి మీ పేరు అనేది ఒక తమలపాకు మీద రాసి కొంచెం పసుపు కుంకుమ వేసి పొట్లం కట్టి ఆ ఆలయాలు ఉండిలో వేయండి. అదేవిధంగా ఆ రోజు మీరు కౌసు తినే పరిస్థితులు చేసుకోవద్దు. ప్రయాణాలు చేయటం దూరంగా ఉండి వీలైనంతవరకు దేవుని సేవ, దైవ కార్యక్రమాలు ఉండటం చాలా మంచిది. ఇంకా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ కాల్ చేసి సంప్రదించవచ్చు. సర్వే జన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.